Hi, welcome back to my channel, Tech Stories of Manoj Naidu. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏఐ బబుల్ బస్ట్. ఈ మధ్య కాలంలో మనం రీసెంట్గా చూసుకుంటే టాప్ టెక్ జైంట్ సీఈఓస్ లైక్ సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్మన్, పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ వీళ్ళంతా కామన్గా స్పెక్యులేట్ చేస్తూ వచ్చే న్యూస్ ఏంటి అంటే ఏఐ బబుల్ బస్ట్. సో నిజంగా ఆర్ వి గోయింగ్ టు ఫేస్ దిస్ ఏఐ బబుల్ బస్ట్? ఇది మన కంటెంట్. సో టాపిక్లోకి వెళ్తే బిఫోర్ ఏఐ బబుల్ బస్ట్ వీ షుడ్ నీడ్ టు నో .com బబుల్ అండ్ సిమిలర్లీ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ టూ టాపిక్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ది ఏఐ బబుల్ బస్ట్ ఈస్ సిమిలర్ ఎ కైండ్ ఆఫ్ 2000 .com బబుల్ బస్ట్ అండ్ 2000 ఫైనాన్షియల్ క్రైసిస్. .com బబుల్, వాట్ ఈస్ దిస్ .com బబుల్? ఈ .com బబుల్ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి వి ఆల్మోస్ట్ దిస్ జెన్జీ కిడ్స్ అసలు పుట్టుండ్రు ఈ .com బబుల్ టైంలో. ఈ .com బబుల్ ఎప్పుడు జరిగింది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. సో ఇంటర్నెట్ స్లోగా ఎవాల్వ్ అవుతున్న డేస్ అవి. .com ఈరోజు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే https www.internet.com ఇలాంటి ఇంటర్నెట్ స్టార్టప్స్ అనేటివి కొన్ని వందల కొద్ది పుట్టుకొచ్చాయి అప్పుడు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ట్రెండింగ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు .com అనే కంపెనీ ఏది కనిపిస్తే అందులో హ్యూజ్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది కొంచెం అడ్వాన్స్డ్గా థింక్ చేసి ఒకవేళ ఈ ఇంటర్నెట్ స్లోగానైతే మనం ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, హౌ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ వితౌట్ దిస్ ఇంటర్నెట్, అలా అడ్వాన్స్డ్గా ఆలోచించి కొందరు ఆప్టికల్ ఫైబర్స్, ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేటివి కూడా .com ఎరాలోనే పుట్టుకొచ్చినవి కొన్ని. సో ఆప్టికల్ ఫైబర్స్ అనేటివి సముద్ర మార్గం నుండి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి అలా ఆప్టికల్ ఫైబర్స్ని లే చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి థింక్ చేయండి, ఆప్టికల్ ఫైబర్స్ని అండర్ ద సీ వన్ కాంటినెంట్ టు ఇంకొక కాంటినెంట్కి కనెక్షన్ ఇవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. మోర్ ఓవర్ ఆ రోజుల్లో ఇంత జీడిపి రేట్ లేదు. జీడిపి అనేది మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్న కీవర్డ్స్, కానీ కంపేర్ చేసుకుంటే అంత జీడిపి 2000 ఇయర్లో లేదు. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డెబ్ట్స్, అంటే అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ .com అనే ట్రెండ్ ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. అఫ్కోర్స్ ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే ఏది జరగట్లేదు, కానీ ఆ టైంలో ఏదో మిస్లీడింగ్స్ ఆర్ అదేంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఎరా, విల్ దిస్ వర్క్ ఆర్ నాట్, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఇంత రిటర్న్స్ వస్తాయో లేదా అనేది ఎవరికి తెలియదు. మేబీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగి ఇవాళ రైట్ పాత్రలో అది వచ్చి కానీ అప్పుడు .com అంటే ఇట్స్ లైక్ ఆఫ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, అది ఎటు వెళ్తుందో తెలియదు, ఒక ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ థింగ్లో జరిగింది అది. .com బబుల్లో లాస్ అయింది ఎవరయ్యా అంటే ఎవరైతే స్టార్టప్స్ అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో రెవెన్యూ జనరేట్ చేయలేక, ప్రాఫిట్స్ జనరేట్ చేయలేక స్ట్రగుల్ అయిన కంపెనీస్ అన్నీ దివాలా తీసాయి. దిస్ ఈస్ ఎ బ్రీఫ్ అబౌట్ .com బబుల్. సిమిలర్లీ 2008 ఫినాన్షియల్ క్రైసిస్, ఇది ఎందుకు అక్కరైంది అంటే ద మేజర్ రీజన్ బిహైండ్ 2008 ఫినాన్షియల్ క్రైసిస్ ఈస్ బ్యాంక్స్. ఇది ఒక్క టెక్నాలజీకి సంబంధించిన మాత్రమే కాదు, ఎంటైర్ సిస్టమ్ అనేది ఒక మిస్లీడింగ్కి వెళ్ళింది. అంటే ఫినాన్స్ని ఓవర్ హైప్ చేయడం, మనీని ఓవర్ హైప్ చేయడం, బడ్జెట్ తక్కువైపోవడం, ఎంటైర్ స్టాక్స్ అనేటివి కొలాప్స్ అయ్యాయి 2008లో. దిస్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద టెక్ కంటెంట్, ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అయింది 2008 ఫినాన్షియల్ క్రైసిస్లో. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్ పెంచారు, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ అనేది జనరేట్ చేయలేకపోయారు, ఓవర్ హైప్ ఆర్ ఓవర్ ట్రెండ్. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు 2025లో ఏఐ హైప్, ఓవర్ హైప్, నాట్ ఏఐ హైప్, ఏఐ ఓవర్ హైప్. సో వాట్ మై క్వశ్చన్ ఈస్, ఇన్వెస్ట్ చేసినంత ఈ ఏఐ నుంచి రిటర్న్స్ వస్తున్నాయా? దిస్ ఈస్ ఎవ్రీవన్స్ క్వశ్చన్ రైట్ నౌ. ఈ 2008 ఫినాన్షియల్ క్రైసిస్లో ఏం జరిగిందంటే బ్యాంక్స్ అనేటివి తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఈవెన్ దో దే నో దోస్ ఆర్ రిస్కీ ఏరియాస్, రిస్క్ అని తెలిసినా కూడా రీపే చేయలేని యూజర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అండ్ ఇన్ రిటర్న్ ఆఫ్ దట్ లోన్స్ వాళ్ళు కొంచెం ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ బ్యాంక్స్ దగ్గర ఉంచుకోవడం స్టార్ట్ చేశాయి. దీన్ని ఈ ఎంటైర్ మనీ లూప్, ఈ సిస్టంలో తక్కువ రేట్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చే మనీ లూప్ని మైకల్ బర్రీ అనే అతను ప్రెడిక్ట్ చేశారు. సో ఈ మనీ లూప్ ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు.
సో ఇఫ్ దిస్ మనీ లూప్ బ్రేక్స్ రొటేట్ అవ్వక గవర్నమెంట్కి కావాల్సిన నీడ్స్ అందరూ లైక్ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ సరిగా అందకపోవడం వల్ల క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని మైకల్ బరీ అనే అతను ముందుగా ప్రెడిక్ట్ చేశారు. సో సేమ్ మైకల్ బరీ అనే పర్సన్ 2025లో ఏఐ బబుల్ వస్తుంది అని ప్రెడిక్ట్ చేసి 100% గ్యారంటీగా చెప్తున్నారు. సో వాట్ మైట్ బి ద కాజ్ ఆఫ్ దిస్ ఏఐ బబుల్ బర్స్ట్. ఇప్పుడు 2025 ఏఐ బబుల్ బర్స్ట్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ని ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డే టు డే కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. ఇదిలా సైడ్ వచ్చండి. ఈ ప్రోడక్ట్స్ ఎందుకు అంటే ఫస్ట్ లాంచ్ చేయడం దే ఆర్ రిలీజింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్రీ వర్షన్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దీస్ ప్రోడక్ట్స్ బై టేకింగ్ ద ప్రో వర్షన్స్? ఎంతమంది ఈ ప్రోడక్ట్స్ని ప్రో వర్షన్ తీసుకొని యూజ్ చేస్తున్నారు? ఫ్రీగా ఇవ్వడం వల్ల ఫస్ట్ ఈ ఫ్రీగా ఇవ్వడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళకి జీపీయూ ఖర్చు తగ్గదు. జీపీయూ మీన్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. లైక్ ఇంతమంది థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు సెండ్ చేసినప్పుడు వాటిని ప్రాసెస్ చేసి ఆన్సర్స్ ఇవ్వాలి. ఫ్రీగా యూజ్ చేయడం వల్ల ఆ ప్రాసెసింగ్ అనేది తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఆ ఖర్చుని వాళ్ళే బేర్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ప్రో యూజర్స్ తగ్గడం వల్ల వాళ్ళు బేర్ చేయాల్సిన ఖర్చు వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ పెరుగుతుంది. సో ఇప్పటికీ అర్థమైంది, ద మేజర్ ఇంపాక్టింగ్ ఏరియా ఈస్ జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా. జీపీయూ అనగానే మైండ్లోకి వచ్చేది ఎన్విడియా. ఎన్విడియా కంపెనీ ఈజ్ ద మేజర్ రిస్క్ ఇఫ్ దిస్ ఏఐ బబుల్ బర్స్ట్. ఓకే, పాయింట్ నెంబర్ 2, ఏవైతే చిన్న స్టార్టప్స్ ఉన్నాయో ఏఐ అనేది ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి ఒక విజన్ లేకుండా లైక్ హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేసి వీఆర్ ద ఏఐ స్టార్టప్, వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి ఏదైతే ఎక్కువ ట్రెండింగ్ అవుతూ ఉంటాయో ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని ఏదైతే ఫ్యూచర్లో దాన్ని కొంచెం అడ్జస్ట్ అయినప్పుడు అటు ఇటు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఇట్లాంటి స్టార్టప్స్ అనేటివి తట్టుకోలేక దివాలా తీస్తాయి ఇఫ్ దిస్ ఏఐ బబుల్ బర్స్ట్ హ్యాపెన్స్. పాయింట్ నెంబర్ 3, మళ్ళీ ఈ టెక్ జైంట్స్కి వచ్చే పని అయితే మెటా, గూగుల్, అమెజాన్ ఇవేవి డెబిట్స్ నుంచి ఇన్వెస్ట్ చేయట్లే. మహా అయితే ఒక 2-3 బ్యాంక్స్ నుంచి మనీ తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. వీటికి ఈ ఏఐ సెక్టర్లో లాస్ అయినా కూడా దే ఆర్ జనరేటింగ్ రెవెన్యూ ఫ్రమ్ అదర్ సెక్టర్స్ లైక్ లాజిస్టిక్స్. గూగుల్ అయితే దే హ్యావ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, గూగుల్ డాక్స్, గూగుల్ క్యాలెండర్, ఇలాంటి మల్టిపుల్ ప్రోడక్ట్స్ నుంచి వాటికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ లాస్ అయిన మనీని వాళ్ళు ఇక్కడ నుంచి కవర్ చేస్తారు. వీటిని చూసి ఏ టెక్ స్టార్టప్స్ అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో బ్యాకప్ ప్లాన్ లేకుండా దే విల్ ఫుల్లీ కొలాప్స్ బికాస్ ఆఫ్ దిస్ ఏఐ బబుల్ బర్స్ట్. అలాగని ఏఐకి అసలు ఫ్యూచరే లేదా అంటే ఏఐ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ స్కోప్. ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎలా చెప్తున్నాం అంటే బ్యాక్ టు .com బబుల్. అప్పుడు ఈ .com బబుల్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ లాస్ అయ్యి స్టాక్స్ అనేటివి పడిపోయి గందరగోళం అయింది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఈవెన్ వి కాంట్ ఈవెన్ బ్రౌజ్ వన్ సింగిల్ టాపిక్ ఇట్ సెల్ఫ్. సో ద గ్యాప్ ఏంటి అంటే జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇఫ్ దిస్ వోంట్ వర్క్, వాట్ షుడ్ ఏ మార్పు చేస్తే అది వర్క్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని తట్టుకుని నిలబడ్డ కంపెనీస్ ఒక్కటే ఏఐ ఏరియాలో సర్వైవ్ అవ్వగలవు. ఈ మధ్యలో ఈ కంపెనీ సర్వైవ్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, ఈ మధ్యలో ఇంకొక సెక్టార్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఎంప్లాయీస్. ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఏ విధంగానయ్యా అంటే సపోజ్ ఇప్పుడు ఆటోమేషన్స్ కొన్ని జరుగుతున్నాయి. ఈ ఆటోమేషన్స్ వల్ల టెస్టింగ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఫైర్ అయిపోతారు. whenever they find any issues in this automation, again they recruit the whole state, like మళ్ళీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ వెన్ దే ఫైండ్ అనదర్ బెస్ట్ ఛాన్స్, ఈ ఆటోమేషన్ కంటే బెస్ట్ ఆటోమేషన్ని వాళ్ళు కనిపెట్టినప్పుడు అగైన్ దే స్టార్ట్ ఫైరింగ్. అంటే వాళ్ళకి అవసరం అయితే మిమ్మల్ని ఉంచుకుంటారు లేదా ఆటోమేషన్తో మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. సో ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్తో ఆలోచించాలి. ఆర్ ఎల్స్ యూ పీపుల్ నీడ్ టు లెర్న్ హౌ టు యూస్ ఏఐ. చాలామంది ఏఐ ఇంకా మా జాబ్ని తీయలేదు, ఏఐ మా జాబ్ని టచ్ చేయలేదు అని ధీమాగా ఇంకా వర్క్ చేసుకుంటా సాఫీగా గడిపేస్తూ ఉంటారు. బట్ మిమ్మల్ని తీసి పక్కన పెట్టి ఏఐ మీ ప్లేస్లో కూర్చున్నది. ఏఐ హ్యాస్ దట్ మచ్ స్కోప్ ఇన్ ద ఫ్యూచర్. ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రై టు సర్వైవ్ ఇన్ ది ఎరా ఆఫ్ ఏఐ. పాయింట్ నెంబర్ 2, ఫ్యూచర్లో వర్కింగ్ అనేది జస్ట్ ఒక ఆప్షనల్ అయిపోద్ది అంతే. వర్కింగ్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే A to Z కంపెనీకి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ఏఐ అనేది ఆటోమేట్ చేస్తుంది. ఇలా ఆటోమేట్ చేయడం వల్ల వర్కింగ్ అనేది లైక్ జస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ వర్కింగ్ యూ కెన్ వర్క్, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్. ఇలా అయిపోతుంది వర్కింగ్.
that much scope AI holds. So the only one thing is it just needs the transformation and evolution. ఈ ఎవల్యూషన్ టైంలో అప్స్ అండ్ డౌన్స్ గ్యారంటీ జరుగుతాయి. వీటిని తట్టుకొని ఏ కంపెనీ అయితే ముందుకెళ్తుందో ఇట్ విల్ బి ద నెంబర్ వన్. వీటికి అడాప్ట్ అవుతూ ఏ ఎంప్లాయీ అయితే న్యూ స్కిల్స్ని నేర్చుకొని అడాప్ట్ అవుతాడో హీ విల్ సర్వైవ్ బెటర్ అండ్ బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ ఆటోమేషన్ అయినప్పుడు మనీ ఎలాగా ఇవన్నీ అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఈ ఫ్యూచర్లో వాట్ ఈస్ మనీ అంటే ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీస్, నథింగ్ బట్ బిట్ కాయిన్, ఇథూరియం, ఇలాంటి కాయిన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ కాయిన్స్ డైలీ పుట్టుకొస్తున్నాయి. దీస్ ఆర్ ద రియల్ కరెన్సీస్, నాట్ మనీ. దీస్ ఆర్ ద వరల్డ్ వైడ్ ఎక్కడైనా వ్యాలిడేట్ అయ్యే కరెన్సీస్ ఏమంటే క్రిప్టో కరెన్సీ. బికాస్ దే ఆర్ మైనింగ్. క్రిప్టో కరెన్సీస్ అనేది మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా జనరేట్ చేస్తారు. దే ఆర్ జనరేటింగ్ త్రూ ఎనర్జీ. ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, లాస్ట్కి ఈ ప్రాసెస్ అంతా నథింగ్ బట్ ఇట్ కమ్ అండ్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఫిజిక్స్. నేచర్కి రిలేట్ అవుతుంది ఇది మొత్తం. ద ఎనర్జీ ఈజ్ ద మనీ ఈజ్ ద ఎనర్జీ. ఇలా కన్వర్ట్ అవుతుంది ఫ్యూచర్. సో ఏ బబుల్ బస్ట్ మైట్ హ్యాపెన్ ఆర్ మైట్ నాట్ హ్యాపెన్, కానీ ఇంపాక్ట్ అయితే .com బబుల్ ఉన్నంత వర్స్ట్గా ఉండదు, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నంత వర్స్ట్గా ఉండదు. ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ. అండ్ మోర్ ఓవర్, మీరు ఇండియాలో టాప్ టెక్ జైంట్స్ తీసుకుంటే లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, కాన్సెంట్రిక్స్, ఇవేవి ఏఐని అడాప్ట్ చేసుకోవాలి ఇంతవరకు. దే ఆర్ నాట్ అడాప్టెడ్ ఏఐ టిల్ యెట్. ఓన్లీ కంపెనీస్ ఏఐ అడాప్ట్ చేసుకున్నది ఏవి అంటే S&P 500, యూఎస్ బేస్డ్ కంపెనీస్లో S&P 500 అని ఉంటాయి. వాటిలో టాప్ 5 కంపెనీస్ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఈ మేజర్ టాప్ 5 కంపెనీస్ ఏవైతే ఏఐని అడాప్ట్ చేసుకున్నాయో అవే ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయ్యేటి యూఎస్ కంపెనీస్ కదా, మనకేంటి నష్టం అనుకుంటే మనకు కూడా లాస్ ఉంది. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే డిపెండ్ ఆన్ యూఎస్ బేస్డ్ ఎకానమీ. ఆ ఎకానమీకి ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. సో మన ఇండియన్ టెక్ చైన్స్ వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అయితే అంత బెటర్, ఆర్ ఎంత బ్యాకప్ చూసుకుంటే అంత బెటర్ టు రిడ్యూస్ ద ఫైనాన్షియల్ క్రైసిస్. దిస్ ఇస్ బ్రీఫ్ అబౌట్ ఏ బబుల్ బస్ట్. థ్యాంక్ యూ.